అదోని బీరప్ప స్వామి దేవాలయంలో ఆదివారం ఘనంగా జరిగిన కార్తీక వనభోజన కార్యక్రమంలో మాదారి కురువ వర్గానికి ఎస్సీ కుల సర్టిఫికెట్ జారీపై జరుగుతున్న నిర్లక్ష్యంపై నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున అధ్యక్షతన వహించగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, అదోని ఎమ్మెల్యే పార్థసారథి కురుమా కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిని వెంకటరాముడు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఎస్సీ జాబితాలో సీరియల్ నెంబర్ 31లో పొందుపరిచారని గుర్తించిన మా వర్గానికి సర్టిఫికెట్ జారీలో జరుగుతున్న అన్యాయం నిలదీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని కుబేర్నాథ్, రామకృష్ణ, జిల్లాలోని ప్రముఖ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కులస్తులు పాల్గొన్నారు. ఆదోని నియోజకవర్గంలో వీరప్ప టెంపుల్లో మదారి కురువ వనభోజనం జరిగింది. వనభోజనంకి వచ్చేసిన మన పార్లమెంటు సభ్యులు, మన కుల బాంధవుడు బస్తిపాటి నాగరాజు గారు, అలాగే ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు వచ్చారు. అలాగే మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు వచ్చారు. మన కుల బాంధవులందరూ 3 రోజుల్లో ఈ తీరు 12వ తారీఖు మేము అనుకున్నాం చేయాలని. 3-4 రోజుల్లోనే అంత జనం కలిసి జయప్రదం చేసుకు అందరికీ కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో కుల సర్టిఫికేట్ కోసం, కుల అభివృద్ధి కోసం మేము పోరాడుతాం. రాబోయే రోజుల్లో ఇప్పటికీ కొంతమంది మన ఎడ్యుకేషన్లో ముందులో ఉన్నారు. ఇప్పుడు మన మెగా డిఎస్లో కనిష్ట ఈ కర్నూలు పార్లమెంట్లో 250 నుంచి 300 మంది మెగా డిఎస్ సెలక్షన్ అయ్యారు. ఈరోజు సన్మాన్ సభకు పెట్టాం సెలక్షన్ ఎవరికి. రాబోయే రోజుల్లో పోలీసులు కూడా చాలామంది మొన్న సెలక్షన్ అయినారు. ఎడ్యుకేషన్లో ముందుండి ఇంకా ఎక్కువ శాతం మనోళ్ళు ముందుండాలని, రాజకీయం ముందుండాలని, రాజకీయ అతీతంగా పనిచేయాలని, కులస్తులందరూ ఏకదాటి నిలబడాలని కోరుకుంటున్నాం. రాబోయే మొన్న 2024 ఎలక్షన్లో ఏకదాటిగా బస్తిపాటి నాగరాజు 25 ఏళ్ళ నుంచి కంచకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచకోటని తిరిగొట్టాం. మన కులస్తులను ఏకదాటి నిలబడి ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 మంది ఎమ్మెల్యేకి ఎక్కువ మెజార్టీ చూపించాం. మేమంతా ఏకదాటిపై అదే ప్రకారం ముందుకు పోతాం. రాబోయే రోజుల్లో కులస్తులకి అందరికీ మేము ఇబ్బంది పడటం, మా కురువ అంటే అందరూ అభిమానం. కులస్తులు అంటే ఎవరికి ఇబ్బంది పడటం, మాటస్తులు మేము అధికారం వస్తే కూడా ఒక్కరికి ఇబ్బంది పట్టడమే కాదు. ఈరోజు చూశారు జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు చూశారు 5 ఏళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు మన బస్తిపాటి నాగరాజు ఎంపీ కూడా మీరు ఎంత సోమిగా ఉన్నారు చూస్తున్నారు. మేము కూడా తిరుగుతున్నాం అందరి దగ్గర, ఎవరికి ఇబ్బంది పెట్టం. రాబోయే రోజుల్లో మాకి ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే 1 ఎంపీ కావాలని కోరుతున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. ఎందుకంటే మొన్న మేము చూపించాం మన 2024లో ఎంపీ ఎలక్షన్లో ఏకదాటి నిలబడి మనోళ్ళు ఏకదాటి వైఎస్ఆర్ పార్టీ లేకుండా ఏకదాటికి మాకు ఓటేశారు. అదే ప్రకారం ముందు రోజుల్లో ఇదే ప్రకారం ముందుండి మనోళ్ళు నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఆదోని కాన్స్టిట్యూన్సీలోనే టోటల్గా డివిజన్ వచ్చేపాటికి ఇక్కడ ఉన్నటువంటి బీరప్ప స్వామి టెంపుల్లోన ఒక మన కులదేవుడు అయిన బీరప్ప స్వామి టెంపుల్ మరి ఇప్పుడు ఇది వనభోజనం అనేది ఇక్కడ ఏర్పాటు గర్వించిన విషయము. మరి ఈ వనభోజనానికి బస్తిపాటి నాగరాజు గారు కానీ, మరి జిల్లా స్టేటు కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కానీ, మరి మిగతా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. మన ఎక్స్పెషల్లీ మన ఎమ్మెల్యే పార్థసారథి కూడా రావడం జరిగింది. మరి ఈ వనభోజనం శుభ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు అయితేనేమి, పార్లమెంట్ మెంబర్ అయితేనేమి, దేవేంద్రప్ప అయితేనేమి, మరి ఆయన కూడా పార్థసారథిని కూడా ఒక బీసీ మనకు, ఆయన కూడా ఈరోజు మన మీద అభిమానత ఇక్కడ మన పిలిచి వెంటనే రావడం జరిగింది. మరి ఆయన కూడా ఇక్కడ స్టేజ్ మీద అంటే ఇంతకుముందు కూడా ఆయన అసెంబ్లీలో కూడా వాయిస్ ఇచ్చాడు, అయ్యా కులస్తులకి గజెట్లో ఉన్నది లేనిది అడగరు వాళ్ళు, ఉన్నది కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అది సహజంగా ధర్మం అది ఇవ్వడం. అది ఎందుకంటే లేని దాన్ని ఆశయడము, ఉన్నదాన్ని మాకు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే మరి ఆయన కూడా అసెంబ్లీలోనే వాయిస్ ఇచ్చాడు. మీరు ఏదేమైనా కూడా ఆ గజెట్ ఉన్నటువంటి ఆ రోజు అంబేద్కర్ గజెట్లో రాసిపెట్టిండు, ఈ సంచార జాతి, ఇది కులస్తులు సంచార జాతి, మాదారి కురువ సంచార జాతులు. ఈరోజు కూడా మన వృత్తి గొర్రెల కాపర్లే. ఇవన్నిటికీ మనం ఈ టీవీ దాంట్లో మన స్వామి మన పవిత్రంగా చెప్తున్నాడు స్వామీజీ, అయ్యా కులస్తులు సంచార జాతులు వీళ్ళు న్యాయబద్ధంగా ఉంటారు, అన్యాయానికి కోరిళ్ళు మోసగిరితనం అనేది దగ్గరకు రానివ్వరు. కాబట్టి ఆ రోజు నేను పోయిన 19 ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడు గారితో అద్దుకొని ఆనందం చేపించాం. మరి ఈ రోజు కూడా శుభకంగానే ఉన్నారు. అన్న కూడా ఎంపీ గారు కూడా మన అక్క సబితమ్మకైతే వీళ్ళు కూడా ఏమైనా కూడా
ఈరోజు మన మిత్రుడు ఒక ఆయన చెప్పాడు 2 మార్కులు పోయింది నా కూతురు 2 మార్కులు ఆయనతో సర్టిఫికెట్ ఉంటే ఆల్రెడీ ఆయన ఉద్యోగం వచ్చేది. కాబట్టి మాకున్నదాన్ని ఇవ్వండి, ఏందాన్ని మేము ఆశయము, మాకున్న సంపద గజెట్లో ఉంది. మాదారి కురవ ఎస్సీ సర్టిఫికెట్ గజెట్లో ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు కూడా మరి ఏదేమైనా మేము మన స్టేట్ పార్లమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, మరి ఎమ్మెల్యే మన ఎంపీ గారు ఉన్నారు, మన సపోర్ట్ కొంచెంమంది బీసీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళ సమస్య ఉండడం చంద్రబాబు నాయుడు కలిసి నారా లోకేష్ గారిని కలిసి ఏదేమైనా ఈ కుల సర్టిఫికెట్ మా వంతుగా మీ అందరి సహకారంతో అంటే కుల సహకారంతో మిగతా బీసీ కుల సహకారంతో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని గట్టిగా విజ్ఞప్తి చేస్తామని ఆశిస్తూ వచ్చారు.